లాంటి రెచ్చగొడితే మేము మాట్లాడతాం కవిత గారు. అందుకే అంటున్నా, ఇవాళ సమాజంలో అందరికీ హక్కు ఉన్నది, సమాజంలో అందరూ మాట్లాడే హక్కు ఉన్నది, సమాజంలో అందరికీ పార్టీలు పెట్టే హక్కు ఉన్నది. కానీ బ్యూటీ పార్లర్ నడిపే నువ్వే పార్టీ పెడితే మరి సినిమా వాళ్ళు ఎందుకు పెట్టద్దని నేనంట. మా చరిత్రనే నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు మరి 1982లో ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిండు. సినిమా వాళ్ళను కించపరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు కవితమ్మ. నువ్వు అనుకుంటున్నావు నీ పుంగి ఎక్కడన్నా బజాయిస్తే అయినటోడు ఉన్నాడని. మేమేం చెవుల శంఖం పెట్టుకొని లేమని మరొకసారి తెలియజేస్తున్నా. మాటలు జాగ్రత్త, మీ మాటలు ఎవరినరు? నువ్వు నీ కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చినాయని నువ్వు ఇలా పార్టీ పెట్టి నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? అదే విధంగా ఎంత సిగ్గుచేటు మొత్తం భారతదేశంలో మన తెలంగాణలో మనం తల వంచుకునేలాగా చేసిన పని నువ్వు చేసినావు. 200 కోట్ల ముడుపులతో మరి ఢిల్లీ దాకా మద్యం తీసుకుపోయినవే, తీహార్ దాకా పోయినవే, తెలంగాణ ఆడపడుచుల గౌరవం తీసేసినవని నువ్వు మరొకసారి తెలియజేస్తున్నా. బతుకమ్మ ఆడుకుంటా తీహార్ దాకా పోయినావు కవితమ్మ. ఇక నుంచి అయినా నీ మాటలు అదుపులో పెట్టుకో. అగ్గి గుగ్గైతే మేము కూడా అగ్గి రవ్వైతామని మరొకసారి తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ అమరవీరులు, జోహార్ అమరవీరులు, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ మీడియా సభ్యులకు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి కాట్రగడ్డ ప్రసన్న మేడంను ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. 70 సంవత్సరాల త్యాగ ఫలితంగా, పోరాట ఫలితంగా ఆవిర్భవించినటువంటి మన తెలంగాణ ఇప్పటికి మనం దరిదాపు 12 సంవత్సరాల పైగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. ఏ కళలనైతే కన్నామో, ఏ స్వాతంత్రం కోసం అయితే పోరాడామో, ఏదైతే ఏ బానిసత్వాన్ని నుంచి విముక్తి కావాలని ఆకాంక్షించామో, కానీ ఆ స్వప్నం అంది కళ్ళలాగానే మిగిలిపోయింది. 12 సంవత్సరాలకు కూడా దారిద్ర్యం తగ్గలేదు, నిరుద్యోగం తగ్గలేదు, ఎక్కడ చూసినా కూడా ఇంకా బానిసత్వం అన్నది పోలేదు. ఆ రోజున కేవలం తెలంగాణ పోరాటమే కాకుండా మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు తెలంగాణలో బానిసత్వాన్ని పారదోలడం కోసం పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తూ ఆత్మగౌరవ నినాదంతో ముందుకొచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తూ ఉంది. తెలంగాణ